ఆరాధన వర్తమానం తీసుకొచ్చేదానికి సహాయపడము. Give me utterance and liberty. కావాల్సినటువంటి ఉచ్చారణ స్వాతంత్రం నాకు దయచేయి. Thank you for thy servant who is translating Brother Israel. ప్రభువా, మరి తర్జుమా చేస్తున్నటువంటి సహోదరుడు ప్రభు ఇజ్రాయెల్ బట్టి వందనాలు. And give us same spirit that we may deliver what you wanted to deliver to thy body. ప్రభువా, నీ యొక్క ఆత్మ శరీరానికి ఏదైతే మీరు అందజేయబోతున్నారు అది అందజేసేదానికి సదే ఆత్మను మాకు అనుగ్రహించు. We thank thee, Lord. ప్రభువా, నీకు వందనాలు. We offer this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. So first of all, I just want to introduce myself. మొట్టమొదటిగా నన్ను కూర్చున్నటువంటి పరిచయం చేయబోతున్నాను. My name is Jabez. నా పేరు జాబేస్. The church at London is sending their salutations and greetings to you. లండన్ లో ఉన్నటువంటి సంఘము మీ అందరూ కూడా వారి యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నారు. Thank you for all of you praying for us. మా అందరి నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటి బట్టి Continue to pray for us. ఎడతెగక మా కొరకే ప్రార్థన చేయండి. So in the Western world, ఆ పాశ్చాత్య ప్రపంచంలో much prayer is needed. ఎంతో ప్రార్థన అవసరం. So we don't have luxury of as the saints we have here. ఇక్కడ పరిశుద్ధులకు ఎలాంటి స్వాతంత్రము ఎట్లా ఉందో అక్కడ అంతగా లేదు. So we need much prayers from each one of you. అంచేత మీలో ప్రతి ఒక్కరు కూడా మా నిమిత్తం ఎక్కువగా ప్రార్థించాలని కోరుతున్నాం. So as I also remember, so my father used to be a God servant. తర్వాత నా తండ్రి గారు ఆయన దేవుని సేవకుడుగా ఉండినాడని జ్ఞాపకం He చేస్తున్నారు. worked along with our dear uncle Brother Baksing in early days. ఆరంభ దినాల్లో అంకుల్ భక్సింగ్ గారితో ఆయన పనిచేశారు. So in Jamal Madugu, Sanat Nagar is one of the first place where the building is built after Hebron. కాబట్టి చూడండి, జమల్ మడుగులు ఆయన చేశారు మా నాన్నగారు. తర్వాత సనత్ నగర్ హెబ్రోన్ తర్వాత మొదటిదిగా కట్టబడినటువంటి దేవుని మందిరం అక్కడ. So he served the Lord there. అక్కడ ఆయన దేవుని సేవ చేశాడు. I remember here when we attended convocation. తర్వాత ఇక్కడ సమాజ కూడికలకు అలా మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు జ్ఞాపకం ఉంది. So and during the time of 1986 or 87, 1986-87 సంవత్సరంలో so the convocation was over. పరిశుద్ధ సమాజ కూడికలు అయిపోయాయి. So me and my father was attending God servants meeting. నేను మా నాన్నగారు దైవ సేవకుల కూడికకు హాజరయ్యాము. అప్పుడు In those days, every time convocation over, they used to have few days God servants meeting. ఆ దినాల్లో పరిశుద్ధ సమాజ కూడికలు అయిపోయిన వెంటనే కొన్ని దినాలు దేవుని సేవకుల కూడికలు ఉండేవి. Each time when my father attended the God servants meeting, I also used to attend along with him. మరి మా నాన్నగారు దేవుని సేవకుల కూడికకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఆయనతో పాటు నేను వచ్చేవాడిని. So during the time, I remember that we are sleeping somewhere here in the night. అప్పుడు ఆ సమయంలో జ్ఞాపకం ఉంది, రాత్రి వేళ ఇక్కడే మధ్యలో ఇక్కడ మేము పడుకొని ఉన్నాము. I had a dream. నాకు ఒక కల వచ్చింది. So 2 Timothy, the dream I see that 2 Timothy chapter 3 verse 17. ఆ కలలో 2 తిమోతి 3వ అధ్యాయము 17వ వచనము నాకు కనబడతా So వచ్చింది. the verse clearly says, ఆ వచనం స్పష్టంగా రాయబడింది, servant of God must be equipped with all good works. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడాలని. So I shared with my father in the morning. అప్పుడు ఉదయం లేచిన తర్వాత మా నాన్నగారితో పంచుకున్నాను. My father took me to our dear uncle Baksing. మరి మా నాన్నగారు భక్సింగ్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లారు. So uncle Baksing said, భక్సింగ్ గారు అన్నారు, you must prepare to be a God servant. నువ్వు దేవుని సేవకుడిగా ఉండేదానికి సిద్ధపడాలి. I also sit in the God servants meeting today. I was very young. అప్పుడు నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను. నువ్వు కూడా కూర్చో దేవుని సేవకుల కూడికలో అన్నారు ఆయన. And my father took to Hebron office. ఆ తర్వాత మా నాన్నగారు హెబ్రోన్ ఆఫీస్ నన్ను తీసుకెళ్లారు. Brother Augustine was there. అప్పుడు మరి సహోదరుడు ఆగస్టిన్ గారు ఉండినారు. Uncle also prayed for me. అంకుల్ మరి నా కొరకు ప్రార్థన చేశాడు. So in 1997, తర్వాత 1997 సంవత్సరంలో so I went to England. నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. So Lord began using me there. దేవుడు అక్కడ నన్ను వాడుకోవడం మొదలు The work పెట్టాడు. is continuing there. అప్పుడు మరి ఇప్పుడు కూడా పని కొనసాగుతుంది. And you to pray for us. మా ఎడతెగక మా నిమిత్తమే ప్రార్థన So చేయండి. you see here Psalms 105. ఇక్కడ కీర్తన 105, Oh, give thanks unto the Lord, call upon his name, make known his deeds among the people. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. Make known his deeds among the people. జనములలో ఆయన కార్యములను The తెలియజేయుడి. 11 months are almost over. 11 మాసములు దాదాపుగా అయిపోయాయి. The Lord been gracious to all of us. ప్రభు మనందరి పట్ల ఎంతో కృపగలవాడుగా ఉండినాడు. In all our failures, మన వైఫల్యాలన్నింటిలోనూ God was faithful. ప్రభు నమ్మకంగా ఉన్నాడు. Many times we surrender our life to the Lord. అనేక పర్యాయాలు మన జీవితాలు మనం ప్రభుకు సమర్పించుకున్నాము. We committed ourselves, Lord, I will do this for you. ప్రభా, నేను ఈ సంగతి నీ కొరకు చేస్తానని ప్రభు కొరకు But we ప్రతిష్ఠించుకున్నాను. utterly failed. అయితే పూర్తిగా మనం విఫలమైపోయాం. But God never failed.
ఆయన దేవుడు ఎప్పుడు తప్పిపోలేదు. As we remember all these past 11 months, ఈ గత 11 మాసాలన్నీ కూడా మనం జ్ఞాపకం we are here to చేసుకుంటున్నప్పుడు give thanks. మనం కృతజ్ఞత చెల్లించడానికి Remember His deeds, what Lord has done in our life, మన జీవితాల్లో ప్రభు ఏదైతే చేసాడో ఆ కార్యాలను జ్ఞాపకం and చేసుకుంటాం. worship Him and adore Him. ఆయన స్తుతించి ఆయన And ఆరాధించాలి. also, if you look at Psalms 150, తర్వాత కీర్తనలు 115, Psalms 150, కీర్తనలు 115 verse 1, మొదటి వచనం. praise ye the Lord, praise God in His sanctuary, praise Him in the firmament of His power. Psalm 150. 150 కీర్తన 150 మొదటి వచనం. 150 కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. So we are here to worship our great God. కాబట్టి మన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి కొరకు ఇక్కడికి వచ్చాం. The psalmist is writing here, praise God in His sanctuary. ఇక్కడ మన కీర్తనకారుడు అంటాడు, ఆయన పరిశుద్ధాలయములో దేవుని స్తుతించుడి. When psalmist writing, కీర్తనకారుడు రాస్తున్నప్పుడు his intention was about the temple of the Lord. ఆయన మరి ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరం, దేవుని ఆలయం. All glory and power dwells in the house of the Lord. దేవుని యొక్క మహిమ ఘనత అంతా కూడా దేవుని మందిరంలో But నివసిస్తుంది. in the New Testament, అయితే క్రొత్త నిబంధనలో it's nothing but the house of the Lord. అది మరి వేరే ఏదో కాదు కానీ దేవుని సంఘములకైన మందిరం. God's fullness dwells here. కాబట్టి దేవుని యొక్క సకల పరిపూర్ణత ఇక్కడ నివసిస్తుంది. When we come to the house of the Lord, ఎప్పుడైతే దేవుని ఇంటికి మనం వస్తామో we should come with excitement. మనం ఎంతో ఉత్సాహంతో రావాలి. Lord, I come to thine house. ప్రభా నేను ఇంటికి వస్తున్నాను. Your glory is here. ప్రభా నీ మహిమ ఇక్కడ ఉంది. Your purchased people are here. ప్రభా నీ విమోచించిన ప్రజలు ఇక్కడ Your ఉన్నారు. fullness is here. ఇక్కడ నీ సంపూర్ణత ఉంది. Lord, please help me ప్రభా నాకు సహాయం that I may చేయండి. go to thine house. ప్రభా నేను ఇంటికి వెళ్ళేదానికి I surrender my life to you. ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. I may able to worship you. ప్రభా నేను ఆరాధించినట్టు చేయండి. When we are worshiping in the house of the Lord, దేవుని ఇంట్లో మనం ఆరాధిస్తున్నప్పుడు so there is another worship also happens. అదే సమయంలో మరొక ఆరాధన కూడా జరుగుతూ So ఉంటుంది. you see there in the last portion of that verse, ఈ వచనం చివరిలో మనం చూస్తాం, praise Him in the firmament of His power. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. So in other translation it says, to praise Him in the mighty heaven. మరి వేరే యొక్క తర్జుమాలో ఏం రాయబడిందంటే బల ప్రసిద్ధి కలిగినటువంటి పరలోకంలో ఆయన స్తుతించండి అని. As we worship the Lord here, మనం ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు the worship in heaven also begins. పరలోకంలో కూడా ఆరాధన. You may be looking around the situations here. మరి ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తుండొచ్చు. Worship time normally few people come. ఆరాధన సమయానికి మామూలుగా కొద్దిమంది But వస్తారు. in heaven angels are going to worship with us. అయితే పరలోకంలో దూతలందరూ మనతో కలిసి They ఆరాధిస్తారు. all join with us. అందరూ మనతో కలిసి So ఆరాధిస్తారు. worship is the greatest opportunity. కాబట్టి ఆరాధన ఎంతో గొప్ప అవకాశం. That is why in our fellowship, అత్యధికమైన సమావేశంలో the first priority is given to the worship. మొదటి ప్రాధాన్యత ఆరాధనకి ఇస్తారు. Unfortunately, అయితే but these days what we see, దురదృష్టవశాత్తు ఈ దినాల్లో ఏం చేస్తున్నామంటే people come for the last message. ప్రజలు చివరి వర్తమానం కోసం. Worship message is more important than the last message. అయితే చివరి వర్తమానం కన్నా ఆరాధన వర్తమానం చాలా ప్రాముఖ్యం. We are going to meet the Lord. మనం ప్రభువును కలుసుకునే సమయం. Prepare ourselves with the glorifying the Lord. ప్రభువును మహిమపరచడానికి మనం సిద్ధపరచుకునే సమయం. When heaven joins with us worshiping, ఎప్పుడైతే పరలోకం మనతో కలిసి ఆరాధిస్తూ వారు మనతో కలిసి ఉంటారో what kind of worship they do in heaven? కాబట్టి పరలోకంలో ఎలాంటి ఆరాధన చేస్తారు. So let us look at Revelation chapter 19. దయచేసి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తాము. Revelation chapter 19, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Revelation chapter 19, ప్రకటన 19 verse 1. మొదటి వచనం. We'll read all together. అందరం కలిసి చదువుతాం. And after these things, I heard a great voice of much people in heaven, saying, Hallelujah, ప్రభువును స్తుతించుడి, salvation, రక్షణ మహిమ glory, ప్రభావములు honor and మన power దేవునికే చెల్లును. unto the Lord our God. So in heaven, they're worshiping the Lord. అంటే పరలోకంలో వారు దేవుని ఆరాధిస్తున్నారు. They're praising the Lord. వారు ప్రభుని స్తుతిస్తున్నారు. They're praising with a great voice. చూడండి గొప్ప స్వరముతో వారు ఆరాధిస్తున్నారు. They're praising the salvation belongs to the Lord. వారు రక్షణ యెహోవాకు చెల్లును అని ఆరాధిస్తున్నారు. Glory belongs to the Lord. ప్రభావం మహిమ ఆయనకు చెల్లును. So power belongs to the Lord. తర్వాత ప్రభావం ఆయనకే చెల్లును. So we worship many times for our own personal needs. చాలా పర్యాయాలు మన వ్యక్తిగత అవసరతలను బట్టి ప్రభుని
ఆరాధిస్తాం. Lord, thank you, you have done this for me. ప్రభా నీకు వందనాలు, ఈ పని నా కొరకు So చేశావు. you gave a job for my child. నా యొక్క బిడ్డకు మీరు ఉద్యోగం ఇచ్చారు. You helped us in financial benefits. తర్వాత ఆర్థిక సంబంధమైన సమస్యలకు సహాయపడ్డారు. But in heaven, they're worshiping, Lord, salvation belongs to you. అయితే పరలోకంలో వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారంటే, ప్రభువా రక్షణ మీకే చెల్లును, Glory belongs to you, power belongs to you. మహిమ మీకే చెల్లును, ప్రభావం మీకే చెల్లును. So worship is all about remembering our Lord, కాబట్టి ఆరాధన అంతా కూడా మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవటం, glorifying who He is, ఆయన ఏమై ఉన్నాడో ఆయన what He has given to us, ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి, and also worshiping Him what belongs to Him. తర్వాత ఆయనకి ఏదైతే చెందిందిగా ఉందో దాన్ని బట్టి ఆయన ఆరాధించడం. So if you look at this portion, ఈ భాగాన్ని మనం చూసినప్పుడు maybe that salvation and honor and power and glory belongs to the Lord. We'll talk about those just few minutes. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును అనే వాటిని గురించి కొన్ని నిమిషాలు చూస్తాం. So Luke chapter 19, లూకా సువార్త 19వ అధ్యాయం verse 9 and 10. 9-10 వచనాలు. Luke chapter 19, లూకా సువార్త 19 verse 9 and 10. 9-10 వచనాలు. So Jesus said unto him, అందుకు యేసు, this day is salvation come to this house, for so much as he also is the son of Abraham. For the Son of Man is come to seek and to save that which was lost. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. So salvation belongs to the Lord. కాబట్టి రక్షణ ప్రభువుకు చెల్లింది. So Jeconiah situation we all know. జక్కయ్య యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. We heard many times. చాలాసార్లు మనం He విన్నాం. was a rich man, ఆయన ధనవంతుడు, successful man, చాలా విజయం సంపాదించిన వాడు, earned money so much. చాలా డబ్బు గడించిన వాడు, He has a status in the society. సమాజంలో మంచి హోదా కలిగిన వాడు. So this man is religious. అదే సమయంలో ఈయన మత భక్తి కలిగినటువంటి వాడు. He wanted to know more about Jesus. యేసు ప్రభువుని గురించి ఎక్కువ He తెలుసుకోవాలనుకున్నాడు. wanted to see Jesus. యేసుని చూడాలనుకున్నాడు. So when he heard about Jesus is coming to the town, ఆ పట్టణానికి యేసు ప్రభువారు వస్తున్నారని ఎప్పుడైతే ఆయన విన్నాడో, he climbed sycamore tree. ఆయన అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఆయన So ఎక్కాడు. many times you and I are like Zacchaeus. అనేక పర్యాయాలు నీవు నేను కూడా జక్కయ్య వలె మనం ఉంటాం. We are sitting on sycamore tree. మనం కూడా మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉంటాం. So we have a status in our life. మన జీవితాల్లో మనకు కూడా We are హోదా ఉంటది. thinking about all we have. మనము మనకున్నదంతటిని కూడా ఆలోచిస్తూ ఉంటాం. But Lord Jesus Christ came down to this world. అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. He died for you on the cross. శిలువ మీద నీ కొరకే He మరణించాడు. died like a criminal. ఆయన ఒక నేరస్తుడిగా చనిపోయాడు. He came down to you while you are sitting on the sycamore tree. నీవు ఆ మేడి చెట్టుపై కూర్చున్నప్పుడు ఆయన నిమిత్తమై వచ్చాడు. Zacchaeus, come down. జక్కయ్య దిగిరమ్ము I అన్నాడు. wanted to come to your home. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. The same way Lord invited you and me also once upon a time. అదే రీతిగా ఒకానొకప్పుడు ప్రభు నిన్ను నన్ను కూడా ఆహ్వానించాడు. So please come down. దయచేసి దిగిరమ్మన్నాడు. So when Lord invited you, ఎవడైతే ప్రభు నిన్ను ఆహ్వానించాడో, so you received the Lord Jesus Christ. యేసు ప్రభువా నిన్ను అంగీకరించావు. The Lord changed you. ప్రభు నిన్ను It is మార్చేశాడు. not your salvation. అది నీ రక్షణ కాదు. You don't deserve the salvation. అసలు రక్షణకు నువ్వు అర్హుడవు కాదు. God given His own salvation. అయితే దేవుడు తన సొంత రక్షణ నీకు ఇచ్చాడు. Given to you. ఆయన నీకు ఇచ్చాడు. So that is why you and I need to come and worship the Lord. అంచేతే నీవు నేను కూడా వచ్చి ప్రభుని ఆరాధించాలి. Lord, I don't deserve this salvation. ప్రభా ఈ రక్షణకు నేను పాత్రుని కాదు. But you invited me. అయితే మీరు నా మమ్మల్ని I ఆహ్వానించారు. worship you. అందుకని నేను ఆరాధిస్తున్నాను. So here Lord is saying to